మనం భారత ప్రధానులు మరియు వారి యొక్క ముఖ్య విశేషాలు పార్ట్ 3 చదువుకుంటున్నాం. 8వ ప్రధానిగా పివి నరసింహారావు గారు 1991 నుండి 96 వరకు పనిచేశారు. ఈయన ఎల్పిజి సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచాడు. 9వ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు 1996లో పనిచేశారు. అయితే కేవలం అతి తక్కువ కొద్ది రోజులు మాత్రమే పనిచేశారు. మరలా అటు తర్వాత 1998 నుండి 2004 వరకు ప్రధానిగా పనిచేశారు. ఈయన హయాంలో పోఖ్రాన్ 2 పరీక్షలు జరిగాయి మరియు స్వర్ణ చతుర్భుజి రహదారుల ప్రాజెక్టు జరిగింది. 10వ ప్రధానిగా హెచ్డి దేవగౌడ గారు 1996 నుండి 97 వరకు పనిచేశారు. ఈయన తొలి సమిష్టి ప్రభుత్వాన్ని నడిపారు. ఈయన రైతు పక్షపాతిగా పేరుగాంచాడు. ఈయన హయాంలో జలధార ప్రాజెక్టుల విస్తరణ జరిగింది. 11వ ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్ గారు పనిచేశారు. ఈయన గుజ్రాల్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు నడిపాడు. మిగిలిన ప్రధానుల గురించి పార్ట్ 4లో తెలుసుకుందాం.